హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. 40 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, షోల్డర్స్ జారకోకుండా, సైడ్ జాయింట్స్ ప్లస్ మార్క్ వచ్చే క్రాస్ బెల్ట్ ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి మనం హెమ్మింగ్ చేస్తాం కదా! నడుము పట్టి. ఆ హెమ్మింగ్ గూడా చేయకోకుండా పట్టీ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను. అయితే ఇక్కడ నడుము పట్టీ కోసం 2 పీసులయితే తీసుకున్నాను గదా! ఈ 2 పీసెస్ జాయింట్ అయితే చేసుకొని, వీటి వెడల్పు వచ్చేసి 1.5 అంగుళం అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని మనము అయితే మనం క్లాత్ అనేది తిరగవేసి ఉందా, మంచి వైపుకు ఉందా అనేది చూసుకొని, ఈ విధంగా లైనింగ్ పెట్టి, లైనింగ్ పైన మంచి వైపుకి జాకెట్ అనేది ఇలా వచ్చేటట్టుగా చూసుకొనైతే మనం వేసుకోవాలి. ఇక్కడ నడుము పట్టీకి జాయిన్ చేయడానికి అంచయితే ఉంది గదా! ఆ అంచయితే నేను తీసేస్తున్నాను. అంచు వేయట్లేదు. అంచు వేయకోకుండా ఈ విధంగా మనం నడుము పట్టీ అనేది జాయిన్ చేసుకుంటే నీట్‌గా వస్తుంది. అంచు వేయమంటే వేయొచ్చు గానీ, వీళ్ళకైతే వేయమని ఏం చెప్పలేదు కాబట్టి అంచనేది తీసేసాను. ఇక్కడ లైనింగ్ పీస్ వేసి, దానిపైన మెయిన్ క్లాత్ అనేది మంచి వైపుగా వేసి, ఇలా పై వైపున మనం నడుము పట్టీ అనేది ఇలా పెట్టుకొని, ఈ 3 కలిపి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే, మనకు హెమ్మింగ్ చేసే పని లేకోకుండా వేసుకుంటాము. ఈ విధంగా. మనం చేతి పని చేసేది కొంచెం తగ్గుతుందనమాట. హుక్స్, కాజా పట్టీలే వేసుకుంటాం గాబట్టి, మనం బ్లౌజ్ కుట్టిన వెంటనే హుక్స్, కాజా పట్టీలు ఒకటి త్వరగా అయిపోతాయి కాబట్టి, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటే నడుము పట్టీ అనేది మనం హెమ్మింగ్ చేసే పని లేకుండా ఉంటుంది. ఇలా నడుము పట్టీ అనేది జాయింట్ చేసేసుకున్నాక, మళ్ళీ పై వైపున కూడా మనం పట్టీకి కుట్టనేది వేసుకోవాలి. ఇటువైపుకి. ఇట్లా పట్టీ మీదే కుట్టనేది పడే విధంగా అయితే మనం కుట్టుకోవాలి. పట్టీ ఈ విధంగా వేసినాక లైనింగ్ వైపుకి జాయింట్ చేసేసుకుంటే మనకు చేతి పని చేసే పని లేకుండా ఉంటుంది. అయితే ఈ విధంగా నేను లైనింగ్‌లన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత నడుము పట్టీ వేశాక గమ్‌తో అయితే జాయింట్ అనేది ఈ విధంగా చేసేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకోవటం వల్ల మనకు ఐరన్ చేస్తాం కదా! దానివల్ల మనకు ఎక్కడ గూడా చీమంత గూడా ముడత రాకోకుండా ఉంటుందనమాట. నీట్‌గా అయితే వచ్చేస్తుంది మనకు. లూజులు, బిగులు లేకోకుండా నీట్‌గా వస్తుంది. మనం గమ్‌తో జాయింట్ చేసుకుంటే. ఇక్కడ 4 అంగుళాలకైతే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 4 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని, ఇలా పొడవు గూడా డాట్ పొడవు అనేది 4 అంగుళాలకి తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా సగంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని, మనం ఇలా 4 అంగుళాలకైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చి 1/2 ఇంచ్ వెడల్పు తీసుకొని, పొడవు దగ్గరకు 4 అంగుళాలకు ఇట్లా సన్నగా అయితే కుట్టేసుకుంటే డాట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ వది ఈ విధంగా 2 వైపులా గూడా మనం డాట్ అనేది వేసేసుకుంటే ఇలా నీట్‌గా ఫినిషింగ్ అనేది పూర్తయిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ గూడా ఏ విధంగా డాట్స్ వేసుకోవాలి అనేది గూడా చూపిస్తాను. మనకు మిషన్ మీద ఎక్కువ సేపు ఉండకోకుండా ఉండాలి అంటే, మనం ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే గమ్ముతో మనకు తక్కువ టైంలోనే బ్లౌజ్ అనేది పూర్తయిపోతుంది. ఇలా 3 అంగుళాల పొడవు అయితే మెయిన్ డాట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ టక్స్ అయితే ఇచ్చుకున్నాను కదా! 4 అంగుళాలకి. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1 అంగుళానికి దాని తర్వాత 3 గీతలనమాట. ఇట్లా 3 గీతలకైతే నేను మార్కింగ్ అన్నది చేస్తున్నాను. 1.5కనమాట. 1.5 కాకుండా 1.5కి. ఇలా అయితే మనం పెట్టిన 4 అంగుళాలకి డాట్ అయితే పెట్టాను కదా! క్రాస్ బెల్ట్ కోసం మెయిన్ డాటు. ఆ డాట్ నుంచి ఇలా అయితే మనం డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ హుక్స్ పట్టీ వైపు డాట్ గూడా 3 అంగుళాలు తీసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. నేను చూపిస్తాను. మీకు ఎలా వేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో గనుక చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తుంటాను కాబట్టి, అందుకని ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా అయితే మనం 3 అంగుళాలకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్లు గూడా 2 అంగుళాలు, 2 అంగుళాలకి సమంగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు నీట్‌గా కఫ్ అనేది నిలబడి నీట్‌గా ఉంటుంది. షేపు రౌండ్‌గా వస్తుందనమాట. ఇట్లా ఉక్స్ పట్టీ వైపున మనమైతే ఈ విధంగా ఒక పాదం ఖర్చు వెడల్పుతో సన్నగా అనేది ఈ 3 అంగుళాల బారుగా ఇలా అయితే కుట్టేసుకోవచ్చు.
ఇలా కుట్టేసుకున్నాక మీకు ఎలా వచ్చింది అనేది కూడా నీట్‌గా ఉంటుంది లేనిది చూపిస్తాను. ఇక్కడ నేను ఈ పట్టీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంగుళాలకైతే మార్కింగ్ చేశాను కదా! అక్కడి నుంచి ఈ విధంగా ఇట్లా పొడవనేది 3 అంగుళాలు పెట్టాను డాట్ పొడవు. అక్కడి నుంచి ఇలా మనకు అంగుళం పావైతే ఇలా పెట్టాను కదా! అక్కడికి ఇలా అయితే మార్కింగ్ ప్రకారం అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది. రెండోసారి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకు క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు అది అడ్డం రాకోకుండా, పట్టేయకుండా ఉంటుంది. చంక వైపు మాత్రం మనం ఇక్కడ సమంగా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ సమంగా 2 పొరలు వచ్చేలాగా అయితే ఇట్లా చూసుకోవాలి. ఇలా డాటు ఈ మెయిన్ డాట్ ముక్కుకి ఇక్కడ మనం సమంగా పట్టుకున్న క్లాత్‌కి ఇట్లా గీతలాగా అయితే వచ్చేస్తది. క్లాతే వచ్చేస్తుంది అలా. అలా వచ్చినప్పుడు అక్కడ 3 అంగుళాలకి మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే మనం కుట్టుకుంటే సరిపోతుంది. షేప్ అనేది ఇలా మనకు రౌండ్‌గా వస్తుందన్నమాట. మూడిటికి కూడా 2 అంగుళాలు వెడల్పుతో ఇలా కప్ అనేది రౌండ్‌గా వస్తుంది. నీట్‌గా బాగుంటుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు ఈ పార్ట్ కూడా చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 అంగుళాలకైతే ఈ డాటు పొడవనేది తీసుకున్నాను. ఈ డాట్ కూడా 3 అంగుళాలు. ఇలా చంక డాట్ గూడా మనకు ఈ 2 అంగుళాలకి వచ్చేలాగా ఇలా డాట్‌లేస్తే నీట్‌గా వేసేసుకుంటే మనకు 2 అంగుళాలకి వచ్చినట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా 3 అంగుళాలకి ఈ డాట్ అయితే పాదం ఖర్చుతో వేస్తున్నాను ఉక్స్ పట్టీ వైపు. ఇలా క్రింది వైపున ఇలా క్రాస్‌గా అయితే మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ గూడా ఒక 3 గీతలని చెప్పాను కదా! 1.25 డాట్ వెడల్పు 1.25 పొడవు అయితే 3 అంగుళాలకి ఇలా అయితే మనం డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా డాట్ వేసేటప్పుడు కూడా ఇలా కోన్ షేప్‌లో ఈ చివరనైతే మలుపుకుంటే మనకు షేప్ పెట్టి వేసేటప్పుడు మనకు నీట్‌గా అనేది కుదురుతుంది. ఇలా చంక దగ్గర కూడా ఈ 2 క్లాతులు ఇలా సమంగా ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాం కదా! అది సమంగా వచ్చేలాగా ఈ మెయిన్ క్లాత్‌కి, డాట్‌కి ముక్కు దగ్గర పట్టుకుంటే మనకు లైన్‌గా అనేది క్లాత్ మడుచుకుంటుంది కదా! ఆ లైన్ మీద 3 అంగుళాలకైతే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. మనకప్పుడు ఈ 3 డాట్స్ గ్యాప్ అనేది 2 అంగుళాలు, 2 అంగుళాలు వచ్చేలాగా పెట్టుకుంటే మనకు రౌండ్‌గా కనిపిస్తూ నీట్‌గా ఉంటుందన్నమాట షేప్ అనేది. ఇక్కడైతే హ్యాండ్ జాయింట్ అయితే నాకు కటింగ్ వీడియోలో జాయింట్ పడుతుంది అని ఇక్కడ హ్యాండ్ కటింగ్‌కి నేను చూపిచ్చాను కదా! కటింగ్ వీడియోలో. ఆ జాయింట్ అయితే ఈ విధంగా ఒక జాయింట్ అయితే పడుతుందన్నమాట హ్యాండ్‌కి. ఒక్క వైపునే జాయింట్ పడేలాగా అయితే నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ అనేది ఇట్లా డబల్ కుట్టు వేసుకొని ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా నేను జాయింట్ చేసుకున్నాక ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా! అదైతే నేను ఈ మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ అనేది చేసేసి, ఇక్కడ ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటాం కదా! అది ఎలా తీసుకుంటాను అనేది ఇక్కడైతే చూపిస్తాను. ఇప్పుడు మనకిక్కడ కొద్దిగా కటింగ్ అయితే అయ్యి క్లాత్ ఉంది కదా! అక్కడ మనం లోతనేది ఇటువైపు తీసుకుందాం. అటువైపున నీట్‌గా కటింగ్ ఉంది కాబట్టి అటువైపు ఏమి తీయకుండా ఇటువైపు తీసుకుందాం. ఇట్లా అంగుళం లోతైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ అంగుళం గూడా ఇట్లా మనకు 8:30 వచ్చింది కదా! అక్కడకు 8:30 ఒక 2 గీతలు వచ్చింది కదా! అక్కడికైతే ఇట్లా సమంగా సగానికి ఫోల్డింగ్ అయితే చేసుకొని టేప్ అనేది మనం అక్కడ లోతనేది ఎక్కువగా ఒక అంగుళంకు మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ విధంగా. ఇలా అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే మనకు చంక రౌండ్ దగ్గరే మనకు ఈ లోతనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ముడతలు రాకోకుండా అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వైపు హ్యాండ్స్‌కి ముడతలనేవి రాకోకుండా నీట్‌గా అయితే చేతికి అంటుపట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా లోతనేది మనం తీసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడైతే హ్యాండ్ ఇట్లా నాకు ఒక వైపున జాయింట్స్ అయితే వచ్చినాయి కదా! 2 హ్యాండ్స్‌కి ఒక వైపునే వచ్చినాయి కదా! అదే విధంగా ఇక్కడైతే నేను ఇట్లా ఒక మెయిన్ క్లాత్‌కి ఇక్కడ జాయింట్స్‌కి మనం ఎగస్ట్రా అయితే ఇలా కటింగ్ చేసుకుంటాం కదా! హ్యాండ్స్ పై వైపున. ఆ క్లాతే మనకు ఇక్కడనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని. ఈ క్లాతు. ఇక్కడైతే జాయింట్ ఉంది కదా! ఇది ఇటు మనకు తిరగబోర్లా లేకుండా ఇలా రావాలి అని ఇక్కడైతే చూపిస్తున్నాను.
ఇలా పెట్టుకుంటే మనకు నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్‌కి లైనింగ్ అనేది పక్కకు తీసుకొని, ఈ పై క్లాత్‌కే మనం వేరుగా అనేది ఇక్కడ వేసుకుంటే కుట్టు నీట్‌గా వస్తుంది. ఇలా. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ లైనింగ్ పక్కకు తీసేసుకొని, మనకి ఖర్చుకి సరిపడా వచ్చేలాగా అయితే ఇలా క్లాత్ ఎటు సరిపోతుంది అనేది చూసుకొని నీట్‌గా అయితే పెట్టుకుంటే మనకు నీట్‌గా వస్తుంది. ఈ విధంగా. మనకి ఎటు నీట్‌గా వస్తుందనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకున్న తర్వాత ఇలా అయితే మనం దీన్ని సెపరేట్‌గా అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకొని డబుల్ కుట్టయితే వేసుకోవాలి. మనం పైన కుట్టు వేసేదానికన్నా ఇలా లోపలే డబుల్ కుట్టనేది వేసేసుకుంటే కుట్టు పైకి కనిపించుకోకుండా ఉంటుంది. మనం డబుల్ కుట్టనేది వేస్తాం కాబట్టి గట్టిగా గూడా ఉంటుంది. మనం పైన కుట్టు వేస్తే అతుకు ఇంకా బాగా ఇది ఇక్కడ అతుకు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. మనం పైన కుట్టనేది వేయకోకుండా ఇలా లోపల కుట్లు వేసేసుకుంటే పైకి కుట్లు కనిపించకుండా నీట్‌గా అయితే కనిపిస్తుంది. మరి పెద్ద సైజు బ్లౌజులకి కొంచెం ఇలా హ్యాండ్స్‌కి జాయింట్స్ అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి చంకకు ఎళ్ళిపోతాయి కాబట్టి అంత ఇబ్బందేమీ ఉండదు. ఈ విధంగా జాయింట్స్ అనేవి నేను హ్యాండ్స్‌కి వేసేసుకున్నాక ఇక్కడ క్రాస్ బెల్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక మామూలుగా ఏదో ఒక క్లాత్ అయితే వేసుకొని, మెయిన్ క్లాత్ అయితే వేసుకున్న తర్వాత, మన ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టి, మళ్ళీ లైనింగు కలర్ క్లాత్ అయితే మనకు ఒక పీసే వచ్చింది కదా! ఆహ్, షేప్ బెల్ట్‌కి ఆ పీసే ఈ విధంగా పెట్టుకొని అయితే మనం కుట్టేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా. ఇక్కడైతే నేను డబుల్ షేప్ బెల్టులయితే వేస్తున్నాను. కొంచెం మందంగా ఉంటే ఇంకా నీట్‌గా వస్తుంది కదా అని. ఇలా అయితే పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా ఖర్చులెక్కడ కనిపించుకోకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు డబల్ కుట్టనేది వేసేసుకోవాలి. కుట్టు మీద కుట్టే వచ్చేలాగా ఇలా వేసుకుంటే మనకు ఎక్కడ గూడా ముడతలు చేతికైతే తగులుతూ ఉంటాయి. వాటిని ఇట్లా నీట్‌గా లాక్కుంటూ అయితే కుట్టేసుకుంటే మనకు ముడతలనేవి మళ్ళీ ఈ క్లాత్ కింద పడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా కుట్టుకున్నాక ఇట్లా చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకుంటే క్రాస్‌గా ఇచ్చుకోవాలి. ఇలా క్రాస్‌గా టక్స్ అయితే ఇచ్చాక ఇలా ముక్కయితే తిప్పేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్‌కి నీట్‌గా వచ్చేస్తుంది. మనకు ఎక్కడ గూడా ఖర్చనేది కనిపించదు. ఈ విధంగా. క్రాస్ బెల్ట్ అనేది నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు హుక్స్ పట్టీకి మార్కింగ్ అనేది మనం ఇట్లా ఆది జాకెట్ అయితే ఇస్తారు కదా! దాని ఆధారంగా అయితే తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడొచ్చిందో అక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ మనం అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే అక్కడకు పట్టీ అనేది మలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు హుక్స్, కాజా పట్టీలు కూడా హెచ్చు తగ్గులు రాకుండా అయితే ఉంటాయి. ఇక్కడ అది గూడా చూపిస్తాను. ఈ నడుము పట్టీ గూడా మనం ఇట్లా చంక దగ్గర నుంచి ఈ విధంగా బారుగా కొలుచుకుంటే, మనకు ఎక్కడికైతే బ్యాక్ పార్ట్‌కి వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసిన బ్యాక్ పార్ట్‌తో అయితే కొలుచుకోవాలనమాట. ఇటు నడుము వైపు పట్టీకి. ఈ విధంగా. హుక్స్ పట్టీ దగ్గరలో అయితే కాజా పట్టీకి అయితే ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. మనం ఒకసారి ఇలా ఈ విధంగా తీసుకుంటే ఒక పట్టీ తయారయ్యాక ఇంకోసారి వాటితో పనేమి ఉండదు. ఈ పట్టీతోనే మనం ఈ పార్ట్‌తోనే వేరే పార్ట్‌కి కూడా కొలుచుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. ఒకసారయితే ఈ విధంగా కొలుచుకోవాలి. అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. ఇలా అయితే స్టిచ్ పైన వేసేసుకోవాలనమాట. ఫోల్డింగ్స్ ఖర్చులు లోపలికి పెట్టేసుకొని, ఇలా ఫోల్డింగ్స్ మనమైతే స్టిచ్ చేసుకొని ఎగస్ట్రా ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. అందుకే క్రాస్ బెల్ట్ అనేది కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే మనకు ఎగస్ట్రా వచ్చినాక స్టిచ్ చేసినాక ఎగస్ట్రా వస్తే తీసేసుకోవచ్చు. తక్కువగా తీసుకుంటే మనకు కొంచెంలో అతుకులు వేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడడానికి కూడా ఫినిషింగ్ బాగోకుండా ఉంటుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ అనేది వేస్తున్నాను. ఈ హుక్స్ పట్టీ ఈ విధంగా క్రింది వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుంటే క్లాత్ మనకు అక్కడ మడత అనేది నీట్‌గా తిరుగుతుంది. ఇక్కడ డాట్స్ అనేవి పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది నేను క్రాస్ పీసే తీసేసుకున్నాను కాబట్టి హ్మ్. మనం ఇక్కడ ఫిల్ట్‌లేమి పెట్టుకో అవసరం లేదు. క్రాస్ పీస్ కాకుండా లైన్ పీస్ అనేది తీసుకుంటే చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటే మనకు ఫ్రీగా తిరుగుతుందనమాట. ఇలా మెడ వైపున చిన్నగా అయితే ఒక టేప్‌లో 2 గీతలంత అయితే ఖర్చు మనం ఇట్లా కట్ చేసుకుంటే మెడ అనేది జారుకోకుండా ఉంటుంది.
ఈ విధంగా ఈ పట్టీ పైన మనం స్టిచ్ చేసిన పట్టీ పైన ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నీట్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. షోల్డర్ వైపున గూడా ఈ విధంగా మనకు టేప్‌లో ఇట్లా 2 గీతలైతే ఉంటాయి కదా! ఆ 2 గీతలంత వెడల్పయితే సరిపోతుందనమాట. ఎక్కడైనా సరే ఇట్లా 2 గీతలు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని షోల్డర్స్ కటింగ్ చేసుకున్నాము అంటే మనకు షోల్డర్స్ జారిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట. లేతే మెడ జారిపోతుంది అంటారు కదా! వాటికో అలా జారకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకుంటే కొద్దిగా సరిపోతుంది. మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో మెడ దగ్గర గూడా మళ్ళీ ఇలాగే కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకుంటే నీట్‌గా వస్తుందని చూపిస్తున్నాను. షోల్డర్స్ జారుకోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు పట్టీ అయితే ఈ పక్కకు ఖర్చులు తిప్పి ఇలా ఖర్చులనేది లోపలికి మడత అనేది పెట్టేసుకుంటూ మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా. ఈ పట్టీ అనేది ఒక అంగుళం ఉంటే నీట్‌గా ఉంటుంది. కొంచెం తక్కువగా ఉన్నా గానీ ఇలా అయితే పట్టీ నీట్‌గా వచ్చేస్తుంది. ఇదిగోండి. ఎక్కడ గూడా ముడత అనేది రాకోకుండా ఇలా షేప్ నీట్‌గా కనిపించాలి అంటే నేను ఈ వీడియోలో ఎలా చెప్పానో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు షేప్ నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కాజా పట్టీకి మనం షేప్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇక్కడైతే చూపిస్తాను. ఇట్లా లైనింగ్ వేరే క్లాతులైతే ఇట్లా ఈ విధంగా 2 అయితే తీసుకున్నాను. హ్మ్. లైనింగ్ పీస్ వేశాను. దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి, ఇలా మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా తిరగబారులో చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇందాక ఉక్స్ పట్టీకి ఒక రకంగా వేశాం కదా! ఇప్పుడు ఈ పట్టీకి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా చూసుకొని మనం నీట్‌గా అనేది వేసుకుంటే సరిపోతుంది. డాట్స్ అనేవి ఎదరు వైపుకి తిరిగి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో ఎలా చూపించానో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే కొద్ది కొద్దిగా జరుపుకుంటూ చేసుకుంటే మనకు ఈజీగా పననేది అయిపోతుంది. ఇలా కుట్టుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. దీని పైన కుట్టడం కన్నా ఇలా ఇక్కడే డబుల్ కుట్టు అనేది వేసేసుకుంటే మనకు షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఇంకా వేసుకున్నప్పుడు గూడా కొంచెం టైట్‌గా ఉన్నట్టు లేకుండా ఉంటుందనమాట ఇక్కడ. ఫ్రీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా డబుల్ కుట్ అనేది వేసుకున్నాక ఇలా చిన్ని చిన్ని టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకొని మనం క్లాత్ అనేది ఇలా వేసేసుకుంటే మనకి ఖర్చులనేవి కనిపించకుండా ఉంటుంది నీట్‌గా. ఖర్చులు గూడా ఎక్కడ గూడా కనిపించుకోకుండా స్టిచ్చింగ్ గూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ క్రాస్ బెల్ట్ ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం గదా! ఒక పార్ట్ నీట్‌గా ఆ పార్ట్‌ని ఇలా ఉక్స్ పట్టీని తెచ్చి ఇక్కడైతే మార్కింగ్ ఈ విధంగా చూసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. నడుము వైపుకి నడుముకి, కాజా పట్టీ వైపుకి కాజా పట్టీకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని మనం మార్కింగ్ ఎక్కడికైతే చేసామో అక్కడ ఇలా చిన్నగా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇలా పైన స్టిచ్ వేసేసుకుంటే మనకు ఖర్చులనేవి క్రాస్ బెల్ట్‌లో కనిపించుకోకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా క్లాత్ అనేది నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటా మనం స్టిచ్ చేసుకున్నాము అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా అయితే మనం నిదానంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులా కూడా మనం క్రాస్ బెల్ట్‌లు ఖర్చులు కనిపించుకోకుండా తిరగబోర్లా రాకోకుండా అయితే మనం స్టిచ్ చేసాం కదా! ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ క్రాస్ పట్టీ కూడా మనం ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర కొద్దిగా క్రాస్‌గా కట్ చేసుకుంటే షేప్ నీట్‌గా వస్తుంది. సమంగా కట్ చేసేస్తే అంత నీట్‌గా ఉండదనమాట. ఇప్పుడు ఈ కాజా పట్టీ కూడా ఇట్లా రివర్స్ నుంచి కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్‌గా వస్తుంది. ఇలా రివర్స్‌లో ఇలా మడతైతే పెట్టేసుకొని ఈ విధంగా మనకు డాట్స్ అనేవి ఉంటున్నాయి కదా! ఉక్స్ పట్టీ దగ్గర డాట్స్. ఆ డాట్స్ కూడా పై వైపుకి వచ్చేలాగా మలుచుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పైకి పెట్టేసుకుంటే మనకు నీట్‌గా అంచు వెంట కుడతాం కాబట్టి నీట్‌గా కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్స్ అనేవి మలిపేసుకొని ఖర్చులు కనిపించుకోకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ అయితే మనం ఇక్కడ ఈ విధంగా పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ దీని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు ఈ కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్‌గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఖర్చయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కూడా మనకు సమంగా వచ్చేస్తుంది.
ఎందుకంటే ఆ పట్టీ ఆధారంగానే మనం ఇది కట్ చేసాం కదా! అందువల్ల నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో షోల్డర్స్ జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఖర్చులు కనిపించకుండా ఇక్కడైతే చూపిస్తాను. ఇలా పెట్టేసుకుంటే మనకు ఖర్చులు కనిపించుకోకుండా సన్నగా కుట్టుకోవాలన్నమాట. పాదం ఖర్చు కన్నా కూడా తక్కువగా పెట్టి ఇలా అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా. మంచి వైపుకి కుట్టుకుంటే ఫస్టు దాన్ని తిప్పి ఇంకో కుట్టు వేసుకుంటాం కదా! అప్పుడు తిరగ వైపుకి వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు షోల్డర్స్‌కి గూడా ఖర్చులనేవి కనిపించకుండా నీట్‌గా వస్తుంది. ఇలా. ఇది మంచి వైపు కుట్టాను కదా! ఇప్పుడు తిరగ వైపుకి ఇట్లా అయితే రఫ్ చేసుకొని గోరుతో మనం ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ దగ్గర అయితే కుట్టుకోవాలి. ఇలా డబల్ కుట్టయితే ఇప్పుడు కుట్టేసుకుంటే మనకు షోల్డర్స్ దగ్గర కూడా ఖర్చనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా. డబల్ కుట్టనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు బ్లౌజులకి పీసులుగా వస్తాయి కదా! ఖర్చుల దగ్గర. అలా ఖర్చులనేవి రాకోకుండా నీట్‌గా ఉంటుంది బ్లౌజనేది. ఇలా కుట్టడం వల్ల మనకు బ్లౌజనేది మనకు గుచ్చుకున్నట్లుగా కొన్ని క్లాతులయితే ఉంటాయి కదా! జరీ క్లాతుల్లాంటివి. అవి గూడా మనకు అటువంటి ఇరిటేషన్ గూడా లేకుండా ఇలా నీట్‌గా అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ గోటు ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను హ్యాండ్స్‌కి. ఇక్కడ గోటనేది ఇట్లా అంచు వైపున చీర కలర్ క్లాత్ అయితే తీసుకొని చీరలోది ఇలా స్ట్రెయిట్ పీసే. ఈ విధంగా అయితే మనం ఇలా లైన్‌గా అయితే అంచు వెంట పాదం ఖర్చుతో అయితే కుట్టేసుకోవాలి. మనం డబల్ పాదం ఉన్నా గానీ ఈ విధంగా అయితే కుట్టుకుంటే మనకు గోటనేది నీట్‌గా సన్నగానే వస్తుంది. ఇప్పుడు గోటు వేసే థ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది 12వ నంబర్ థ్రెడ్ అనమాట. సన్నగా వస్తుంది. బాగా సన్నగా ఉంటుంది. ఇలా. మనం ఈ గోటుకిను, క్లాత్‌కి మధ్యన అయితే కుట్టనేది పడేలాగా కుట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇలా. ఇలా బారు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. కుట్టనేది పైకి కనిపించకోకుండా ఈ రెండిటి మధ్యన కుట్టు పడేలాగా చూసుకొని ఇట్లా క్లాత్ టైట్‌గా పెట్టుకొని, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటే డబల్ పాదం మీద గూడా గోట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక రివర్స్‌లో తిప్పి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని, ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఖర్చు కనిపించుకోకుండా మనకు గోట్ అనేది నీట్‌గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు హ్యాండ్‌కి గోట్ అనేది రెడీ అయిపోతుంది. మనకు ఈ విధంగా గోటు వేసుకోవటం వల్ల గూడా మనకు తేలిగ్గా అయిపోతుంది. ఫాస్ట్‌గా అనేది అవుతుందనమాట. డబల్ పాదం మీద అయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. సింగిల్ పాదం అయితే లోడింగ్ ప్రాసెస్‌లో అయితే చేసుకోవచ్చు. నేను ఇలా 2 హ్యాండ్స్‌కి గోటనేది వేసేసుకొని నీట్‌గా ఐరన్ అయితే చేసేసుకొని గమ్ పెట్టేసుకొని ఐరన్ చేసేసాను. ఇక్కడైతే మనం హ్యాండ్ జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రంట్ వైపు ఇలా డాట్ అయితే ఇచ్చుకున్నాం కదా! కత్తెరతో టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి ఫ్రంట్ హ్యాండ్ అనేది రావాలి. లోతనేది తీసుకుంటాం కదా హ్యాండ్‌లో, ఆ లోతు ఉన్న పార్టే ఇటువైపు ఫ్రంట్ వైపు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా. లోతు తీసుకున్న వైపు ఇలా టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకు ఈ పార్ట్ అనేది ఇటు ఫ్రంట్ పార్ట్‌కి రావాలి అని మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అటు ఇటు ఎతుక్కోకుండా సరిపోతుందనమాట. ఇలా అయితే మనం హ్యాండ్ అనేది చూసుకొని కుట్టుకుంటే తిరగబోర్లా రాకుండా ఉంటుంది. షోల్డర్ కుట్టు గూడా మనకు ఎనక వైపుకి బ్యాక్ పార్ట్ వైపుకి మలుపుకొని మనమైతే కుట్టనేది కుట్టుకోవాలి. ఫ్రంట్ వైపుకి కుట్టుకోవటం వల్ల మళ్ళీ ఆ షోల్డర్ కుట్టనేది ఫ్రంట్ వైపుకి పెట్టి కుట్టాము అంటే షోల్డరు ఫ్రంట్ వైపుకి ఉండటం వల్ల మనకు ఎదర దిగిపోయినట్టుగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్‌కి భుజాలు ఇట్లా జారుతున్నట్టుగా ఉంటుంది కదా! ఆ కుట్టు ఎదరు వైపుకి. అలా రాకుండా ఉండాలి అంటే మనం షోల్డర్ కుట్టనేది బ్యాక్ పార్ట్ వైపుకి మలిపి పెట్టుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండకుండా బ్లౌజ్‌లో ఉంటుంది. ఈ విధంగా డబల్ కుట్టనేది కుట్టేసుకోవాలి మళ్ళీ.
హ్యాండ్ కుట్టు అయితే కుట్టాం కదా! ఆ కుట్టు మీదే మళ్ళీ డబల్ కుట్టు అనేది ఇలా లైన్‌గా కుట్టేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ లైన్‌గా గూడా కుట్లు ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. మీకు స్టిచ్చింగ్ వీడియో చూసి ఈ వీడియో గనుక చూస్తే మనకు నీట్‌గా ఏ విధంగా కటింగు, స్టిచ్చింగు టిప్స్ గూడా చెప్పాను గాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఖర్చయితే ఒక పాదం కన్నా తక్కువ మిషన్ పాదం కన్నా తక్కువగా అయితే మనం ఇలా లైన్‌గా అనేది క్లాత్ జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల మనం ఈ ఖర్చనేది లోపలికి మలిపేసుకుంటాం కదా! సైడ్ కూడా మనకు సైడ్ వైపున ఖర్చులనేవి కనిపించుకోకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా ఎగస్ట్రా కొద్దిగా ఉన్నవి ఇలా తీసేసుకొని నీట్‌గా మనం ఇది లోపల వైపుకి కుట్టేసుకోవచ్చనమాట. ఇప్పుడు మంచి వైపున ఇలా చివరన కుట్టాను కదా! పాదం కన్నా తక్కువగా. ఇప్పుడు లోపల వైపుకి మలిపేసుకోవాలి. ఇలా. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లోపల వైపుకి ఇలా అయితే తిరగ వైపుకి పెట్టేసుకొని, ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఫస్ట్ చూసుకొని, ఆది జాకెట్‌లో ఎంత హ్యాండ్ లూజ్ ఉందో, సేమ్ అంతే అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా. ఇలా హ్యాండ్ అనేది చేసుకుంటే మనకు నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నామో అక్కడికైతే ఇలా కుట్టనేది కుట్టుకోవాలి. ఈ చంకల దగ్గర కూడా ఖర్చనేది ఇట్లా పై వైపుకి పెట్టాలి. కింది వైపుకి ఖర్చనేది పెట్టకుండా పై వైపుకి. మనకిక్కడ టక్స్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడికి కుట్టనేది రావాలని అక్కడికి వచ్చేలాగా మార్కింగ్ అయితే ఇలా చేసుకొని మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు చంక దగ్గర ప్లస్ లాగా వస్తుందనమాట. ఒక కుట్టు పైకి, ఒక కుట్టు కిందకి రాకోకుండా సమానంగా వస్తుంది. మనం ఖర్చయితే 2 అంగుళాలు పెట్టుకున్నాం కదా! అదే 2 అంగుళాలైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా. ఈ విధంగా చేసుకుంటే మనకు ఎక్కువ కుట్లనేది బ్లౌజ్‌లో లేకోకుండా 3 కుట్లనేదే మనం లైన్‌గా వచ్చేస్తుందనమాట. ఇలా కొలతతో స్టిచ్చింగ్ చేసుకుంటే. ఈ విధంగా. మనం కుట్లు గూడా ఇట్లా లైన్‌గా వచ్చేస్తే మనకు నీట్‌గా వస్తుంది. ఎగుడు దిగుడులుగా వంకర టెంకరలు రాకుండా. ఇలా. ఇక్కడ ప్లస్ మార్కల్లే వస్తుందనమాట చంక కింద. మనకు క్రాస్ బెల్ట్‌కి చూసారా బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి గూడా ఎక్కువ తక్కువ రాకుండా వచ్చింది. ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ మెడకు గూడా గోటు ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్‌గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కటింగ్ వీడియో చూసి ఈ వీడియో గనుక చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను కటింగ్ వీడియోలో గూడా కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా! ఇలా మనం కుట్టిన వారు గూడా పాదం ఖర్చుయే పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడైతే ఇలా థ్రెడ్ అనేది మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని థ్రెడ్ ఎంత లావుందో అంత లావుకి ఇలా టైట్‌గా అయితే పట్టుకోవాలి గోటనేది. ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకు నీట్‌గా వస్తుంది. ఇక్కడ మనం చిన్ని చిన్ని టక్స్ అనేది ఇచ్చుకోకపోతే మనకు రౌండ్ అనేది నీట్‌గా తిరగదు. రౌండ్ అనేది తిరగాలి అంటే మనం ఇట్లా ఈ మెడ రౌండ్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. నేనిక్కడ ఇవ్వకోకుండా పెడితే చూసారా తిరగట్లేదు. తిత్తులు తిత్తులుగా వస్తదనమాట. ఇలా ఈ రౌండ్ దగ్గరే టక్స్ ఇచ్చుకుంటే చాలు. ఇంకా మెడ బారు ఏమి మనం అలా టక్స్ ఏమి ఇవ్వవసరంలా. మెడ ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడల్లా గూడా ఒక 2 టక్స్ అయితే ఇచ్చుకుంటే మనకు నీట్‌గా అనేది రౌండ్ తిరిగిపోతుంది. లేదు అలా తిరక్కోకుండా చిన్ని టక్స్ అయితే ఇవ్వకోకుండా మనం తిప్పేసి బిట్టుగా వేసేసామంటే అది గోటు వేసినాక లేసి నుంచున్నట్టుగా ఉంటుంది. బిట్టుగా ఉంటుందనమాట. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఇలా చిన్న టక్స్ ఇచ్చుకుంటే అది ఫ్రీగా తిరిగొస్తుంది క్లాత్ అనేది. ఇలా నీట్‌గా అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా గోటు వేసినప్పుడు కూడా కుట్టు మధ్యలో పడిందనుకోండి గోటుకి, బ్యాక్ పార్ట్‌కి ఇలా క్లాత్‌కి మధ్యలో పడితే మనకు కుట్టు పైకి కనిపించదనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా కొద్దిగా. ఆ క్లాత్ అనేది ఇలా మలిపేసుకుంటే మనకు లోపలికెళ్ళిపోతుంది. ఖర్చులనేవి కనిపించకుండా, పీసులు రాకుండా నీట్‌గా అయితే ఉంటుందనమాట.
మీకు ఈ గోటంతా పూర్తయ్యాక కూడా చూపిస్తాను. ఏ విధంగా నీట్‌గా వచ్చింది అనేది గూడా. ఇది 40 సైజ్ బ్లౌజ్ గాబట్టి ఎవరికైనా ఈ మెజర్‌మెంట్స్ అనేవి సరిపోతాయి 40 సైజు ఉన్న వాళ్ళకు. చంక రౌండ్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, మెడ వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను కటింగ్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను కాబట్టి మీకు కటింగ్ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇలా నీట్‌గా అయితే వచ్చేసింది. మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులనేవి రాకోకుండా, షేప్ అనేది పాడవకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇట్లా ఉక్స్ కాజా పట్టీలు కూడా సమానంగా అనేది వస్తాయి. హెచ్చు తగ్గులు రాకోకుండా ఇలా. మనకు ఇంత బాగా నీట్‌గా కుదరాలి అంటే నేను కటింగ్ వీడియోలో చెప్పిన టిప్స్, ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పిన టిప్స్ అయితే మీరు పాటిస్తేనే మీకు ఇలా పర్ఫెక్ట్‌గా అనేది వచ్చేస్తుంది. ఎక్కడ గూడా మనకు ఎక్కువ, తక్కువ రాకోకుండా నీట్‌గా వస్తుంది. చంకల్లో ప్లస్ మార్క్ వస్తుంది. ఇలా గోటు నీట్‌గా వస్తుంది. షేప్ పట్టీలు ఖర్చులు కనిపించవు. సైడ్ వైపు ఖర్చులు కనిపించవు. ఇలా షోల్డర్ వైపు ఖర్చులు కనిపించవు. మనకు ఈ చంక దగ్గర ఒక్కటే ఖర్చనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బ్లౌజ్ అంతా గూడా ఎక్కడ ఖర్చు కనిపించుకోకుండా నీట్‌గా అయితే వచ్చేస్తది. ఈ వీడియో నచ్చింది కదా! ఉంటానండి. నమస్తే.